అరే బట్టు, చెప్పరా గజాల. ఈ మధ్య మనకు ప్రతి 2 నెలలకి ఇది ఒక ఆనవాయితీలా మారిపోయిందిరా. అవును మామ, నాకు కూడా చెప్పి చెప్పి విసుగొచ్చేస్తుంది. మన వాళ్ళకి అర్థమైతే బాగుండి ఈసారైనా. చెప్పు ఇంక నువ్వు. ఈసారి అయితే మాత్రం ఇంకా మనసు విరిగిపోయి అదో రకమైన బాధతో మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా బాధ, కసి అన్ని కలిసి వచ్చేస్తున్నాయేమో ఈ మాటలు మాట్లాడాలంటే. నాకైతే డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నా. ఖచ్చితంగా ఇది సినిమా మీద జరుగుతున్న బిజినెస్ గురించి మాట్లాడుతున్న వీడియో. దీన్ని మనం చాలా సార్లు వేలెత్తి చూపించాం. అయినా సరే ఎక్కడ కూడా మన ఒకళ్ళం మాట్లాడితే అయిపోద్దని కాదు. కాకపోతే మన వెర్షన్ మనం చెప్తా ఉన్నాం. బట్ దానికి తగ్గ రెస్పాన్స్ అయితే రావట్లేదు. కనీసం వి సపోర్ట్ యూ అని ఎవరన్నా చెప్తారేమో అని అనుకుంటున్నాం, కానీ ఆ రెస్పాన్స్ కూడా రావట్లేదు. బట్ ఇంకా ల్యాక్ చేయొద్దు, పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. మామ సమ్ ఎక్స్ ప్రొడ్యూసర్ ఉన్నారు ఎవరో, అతను కొంచెం బడ్జెట్ పెట్టి ఒక పెద్ద హీరోతో సినిమా తీసాడు. సపోజ్ ఆ సినిమాకి ఎక్స్ వచ్చింది అనుకో, ఎక్స్ ఖర్చు అయింది. దాన్ని ఏం చేస్తున్నారు, 2x కి నేను సినిమాని అమ్మేస్తున్నాను అని చెప్పి సినిమాని మార్కెట్లోకి అమ్మేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లకి. సో ప్రొడ్యూసర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ₹1 పెట్టి ₹2 ప్రొడ్యూసర్లకు అమ్మేస్తున్నాడు. ఆ అమ్మేసి క్రమానికన్నా ముందే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే వచ్చాయో, నేను మీకు ₹2 ఇస్తా, ₹3 ఇస్తా అని చెప్పి వాళ్ళు మాట్లాడేసుకుని వాళ్ళు సినిమాని తీసేసుకుంటున్నారు. కాకపోతే సినిమా తీసుకునే ముందు ఒక కండిషన్ అయితే పెడుతున్నారు, మాకు స్ట్రీమింగ్ కి ఈ విండో కావాలి. ఆ విండో చాలా తక్కువ టైం పీరియడ్ మామ. సో దీని వల్ల ఏమవుతుందంటే థియేట్రికల్ విండో చాలా చాలా తగ్గిపోతుంది. నువ్వు ఎంత అయితే కోట్ చేసి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇస్తున్నావో, ఎంతైతే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నావో అంత తక్కువ స్పాన్ అయితే వచ్చేస్తుంది దీనికి. ఈ సినిమాని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న టైం పీరియడ్ తగ్గిపోయింది, థియేటర్ విండో టైం పీరియడ్ తగ్గిపోయింది ఓటీటీకి ఇవ్వడం వల్ల. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టిన ₹2 రావాలి అని అంటే వాళ్ళు ఎగ్జిబిటర్లకి ₹3కి ₹4కి అమ్ముతున్నారు సినిమాని. వాళ్ళు ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే టికెట్ హైక్స్. నువ్వు చెప్పొచ్చు, టికెట్ హైక్స్ పెడితే అంతంత రేట్లు పెడితే నువ్వెందుకు చూస్తున్నావు సినిమాని అని చెప్పి. మామ ఈ టికెట్ హైక్ లేనప్పుడు కూడా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపో, ఖచ్చితంగా సినీ లవర్స్ బెనిఫిట్ షోలకే 500, 600 పెట్టి చూసిన రోజులు ఉన్నాయి మామ 10 సంవత్సరాల క్రితమే. దాన్నే వీళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఏంటంటే ఖచ్చితంగా సినిమాని ఎలాగైనా చూస్తారు, సినిమా పిచ్చోళ్ళు కంపల్సరీ సినిమాని చూస్తారు అని ఒక టార్గెట్ పెట్టేసుకున్నారు. మన తెలుగు ఆడియన్స్ని, పర్టికులర్గా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ని ఖచ్చితంగా గ్రాంటే చేసుకుంటున్నారు. మావా ఇక్కడ థియేట్రికల్ విండోలో సంపాదించడమే కాదు, ఓటీటీలో కూడా సంపాదిస్తున్నారు. అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుని మనం సినిమా చూస్తాం, 2 చోట్ల సినిమా చూస్తాం. అండ్ శాటిలైట్లో కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసుకున్నా ఎక్కడైనా ఖర్చు పెట్టేది మనమే. అండ్ మనకు మాట్లాడే రైట్ కూడా ఉంది. సినిమా బాగోకపోతే బాగాలేదని చెప్తాం, బాగుంటే బాగుందని కూడా చెప్తాం. 2 తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. బికాస్ మన ద్వారా వాళ్ళు సంపాదిస్తున్నారు. అచ్చచ్చచ్చచ్చచ్చ అలాగంటే ఒప్పుకోరు కదా. నువ్వు బాగుందంటేనే యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు బాగాలేదంటే స్ట్రైక్లు వేస్తారు. నీకు తెలియట్లేదు ఆ విషయం. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సినిమాయే చూసుకో, ఇంత రేట్లు పెట్టారు తెలంగాణలో. ఆంధ్ర రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు, అఫీషియల్గా అయితే రాలేదు. ఓ నెంబర్స్ అయితే వచ్చినాయి, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రేపు వస్తుందని అంటున్నారు. ఈ రేట్లు పెట్టి సినిమా చూస్తున్నాము. ఇప్పుడు ఈ రేట్లతో ఒక ఫ్యామిలీ వెళ్తే ఉజ్జాయింపు లెక్క, ఒక సింగిల్ స్క్రీన్కి నువ్వు ఫ్యామిలీని తీసుకెళ్తే రఫ్ లెక్క ఎంత అవుతుందో చెప్పరా, నలుగురు ఫ్యామిలీ. ఆల్మోస్ట్ నేను చెక్ చేసాం, 380 వరకు ఒక పర్సన్కి టికెట్ అవుతుంది మామ. అంటే దగ్గర దగ్గర మొత్తం అన్ని ఛార్జెస్ కలుపుకుని ఒక 2000 అవుతుంది. 2000 పెట్టి నాకు నచ్చలేదని చెప్తే తప్పు. అది ఎలా తప్పు అవుద్ది, 2000 పెట్టాం కాబట్టి మన ఒపీనియన్ చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే రివ్యూ చెప్పేవాళ్ళు తప్పు అంటున్నారో అనొచ్చు. ఏంటి, రివ్యూలో కథ చెప్పేసి స్పాయిలర్ చేసేస్తే వాళ్ళు నువ్వు విన్నా అనుకో, అంతే తప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటున్నప్పుడు అది తప్పనంటే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. నువ్వు కూడా ప్రమోషన్స్ టైంలో సినిమాలో సెకండ్ హాఫ్లో ఇది బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది అని నువ్వు హైప్ చేయగలేంది 2000 పెట్టి చూసినాడు, ఆ హైప్కి మ్యాచ్ అవ్వలేదని చెప్తే తప్పు వచ్చిందా మామ? ఒకటి మామ, ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది మామ, ఇది ఇంకా నిజంగా చెప్తున్నా బిగినింగ్లోనే ఉంది. ఫ్యూచర్లో ఇంకా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ థియేటర్లోనే సంపాదిస్తున్నారు. అండ్ ఇంకా స్పాటిఫై వీటిలో కూడా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. కొన్ని యాప్స్, మ్యూజిక్ యాప్స్ కూడా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎలాంటివి వస్తాయో, డైలాగ్ కూడా యాప్లు పెట్టేస్తారేమో, ఇంకా బొచ్చుడు వస్తాయి. అలా కూడా డబ్బులు దండుకోవడానికి మన దగ్గర రెడీగా ఉన్నారు. అరే మామ, ఎలాగైతే ఎంతో కాలం పట్టదు పక్క ఇండస్ట్రీలో మనది అయిపోవడానికి, పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. ఒకప్పుడు 15-25 సంవత్సరాల తర్వాత అలా అయిపోద్ది అనుకున్నాం. బాలీవుడ్ లాగా టాలీవుడ్ ఉన్నది చెప్పేద్దాం. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల్లో అయిపోవచ్చు. బట్ అలా జరగకపోవచ్చు కూడా. మన హీరో వర్షిప్ చేసే మన ఫ్యాన్స్ ఉన్నాం కదా, మనమే ఉన్నాం కదా, మనం అలా అవ్వనివ్వం. మనం ఇదే కంటిన్యూ చేస్తాం, ఎంత పెట్టినా చూస్తాం. అది మన బలహీనత. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా, చెప్తున్నా మన వీక్నెస్ మీద పడుతున్నారు వాళ్ళు. మన వీక్నెస్నే క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు, అంతకు మించి ఏం లేదు.
కాకపోతే బాధల్లా ఎక్కడ వస్తుంది అని అంటే 2017లో రూ. 150 200 టికెట్తో ఉన్న బాహుబలి సినిమా 1800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయలేదా? కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ కూడా ఉంది దానికి. ఓకేరా, బాగుంది. మన దగ్గర హైక్ పర్మిషన్లు తీసుకుంటున్నారు, హైకులు కావాలంటున్నారు, కలెక్షన్ కావాలంటున్నారు. ఇదే కలెక్షన్లు ఇదే హైకులు మిగతా లాంగ్వేజ్లో లేవు కదా, మరి అక్కడ కలెక్షన్స్ లో ఎఫెక్ట్ రాదా? మరి ఓన్లీ తెలుగు వెర్షన్ కు వస్తుంది ఎఫెక్ట్ అంతాని. ఇదే సినిమా పక్క రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది, తమిళ్లో రిలీజ్ అవుతుంది, మలయాళంలో రిలీజ్ అవుతుంది, కన్నడంలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. అక్కడ కూడా ఇలాగే హైకులు తీసి పెట్టమని సినిమా చూస్తారా? చూడరు. ఇంకోటి ఏంటంటే మలయాళం సినిమాలని ఊరికే పొగడరు మామ. నీటిలో కరెక్ట్గా ఉంటారు, వాళ్ళు టికెట్ రేట్లో కరెక్ట్గా ఉంటారు, సినిమాకి ఎంత కావాలంటే అంత పెడతారు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉండాలని అనుకుంటారు. తప్పులేదు మా, వాళ్ళలాగే ఉండాలి. నువ్వు హైక్స్ తీసుకోరా, హైక్స్ తీసుకో. ఇప్పుడు రీసెంట్ గా నాకు బాగా నచ్చిన సినిమా, ఆ సినిమాకే మనం అనుకున్నాం ఎంతంత రేట్లు ఏంటి అని. కల్కి సినిమా బడ్జెట్ లార్జ్ స్కేల్ అయినా సరే హైక్ అడిగారు వాళ్ళు. ఈ హైక్స్ ఏంటి అసలు? ఈ హైక్స్ ఏంటి అంటున్నాను అసలు. ఏదో సినిమాని ఏకేస్తున్నట్టు కాదు, అనుకుంటే తప్పుగా అనుకుంటే మనమైతే ఏమీ చేయలేం. మనం ఈ సిస్టమ్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అంతే. ఇది ఈ సినిమా అవ్వచ్చు, ఇంకో సినిమా అవ్వచ్చు, ఇంకో సినిమా అవ్వచ్చు. ఏ సినిమాకి ఫేవరిజం చేసుకుంటూ అయితే మాట్లాడట్లేదు. ఎవరైతే హైక్స్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకురా, రీసెంట్ గా 2 బ్లాక్ బస్టర్ సినిమాలు, లక్కీ భాస్కర్ ఇంకా కా సినిమా, 2 మంచి పెద్ద హిట్లే. ఆ రెండిట్లకి కనీసం నెల కూడా దొరకలేదు థియేటర్కల్ విండో, ఓటీటీలోకి వచ్చేసినాయి. మరి అమరన్ ఎందుకు రాలేదు ఇంకా ఓటీటీలోకి? అదే ఆ రోజే రిలీజ్ అయింది కదా సినిమా. మరి అవును, చెప్తాను కదా. ఏంటంటే ఇదంతా ఒక ట్రాప్ మా. మనం ఒక ట్రాప్లో ఉన్నాం. ట్రాప్ ఎలాగే కంటిన్యూ అవుద్ది. ఇంకా దండుకుంటారు, చూస్తూ ఉండు. మనం ఏంటంటే మనం పెట్టేస్తాం, మనం ఎంత డబ్బులైనా పెట్టేస్తాం. మారాలి మామ, ఇది మారాలి, ఖచ్చితంగా మారాలి. మారాలని నేను కోరుకుంటున్నాను. సబ్స్క్రిప్షన్లు తీసుకుందాం, టికెట్లు కొనుక్కుందాం, మ్యూజిక్ సబ్స్క్రిప్షన్లు తీసుకుందాం, అన్ని సబ్స్క్రిప్షన్లు తీసుకుందాం, డబ్బులు ఇచ్చేద్దాం, సినిమాని ఎంజాయ్ చేద్దాం. అంతా చేయడానికి కారణం ఒకే ఒకటి, సినిమా అంటే పిచ్చి. ఆ ప్యాషన్తోనే తెలుగు ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. ఇది చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఏదైతేనో సినిమా అయితే బాగుండాలి. పుష్ప సినిమా కూడా బ్లాక్ బాస్టర్ కొట్టాలి. ఈ పరంపర ఇలాగే కొనసాగాలి, విజయాల పరంపర. ఇప్పటికైతే మాత్రం ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ పుష్ప.